బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కుంభం వచ్చినాయి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కుంభం. ఇవాళ వాస్తవం బయటపడేది లేదా? ఇది మేము మొత్తుకొని కాదనంటే కొద్దిగా మీడియా చెప్పబడుతుంది, ఊళ్ళలో ప్రచారం చేస్తుంది, మా కుంభములు చేయాలి. ఇంకా దరిద్ర పాడుతో మేము పెట్టుకుంటామంటే కూడా వినపోతుంది మీరు. ఇలా వాస్తవాలు బయటపడ్డా లేదా? ఇప్పుడు మళ్ళీ మన కొత్త దుకాణం పడవద్దు, మళ్ళీ టీడీ పడబడుతుంది. మళ్ళీ మేము తెలంగాణ రాష్ట్రంలో మేము అహంకారంతో చెప్తలేము. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్వతగా పోటీ చేస్తుంది. నరేంద్ర మోడీ గారి చరిష్మా, నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా నిర్ణయించుకున్నారో అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత చూరగొన్నది. కాబట్టి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది ఆల్రెడీ. ఏమనంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి. అందరికీ ఇచ్చాం అధికారం, బీజేపీకి ఇద్దాం అవకాశం. అందరికీ ఇచ్చాం అధికారం, బీజేపీకి ఇద్దాం అవకాశం అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి తప్పకుండా మేము ఈ ఎన్నికల్లో గెలవబోతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము గెలవబోతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు గెలవబోతున్నాం అంటే నాకు క్లారిటీ చెప్పురాను మీరు. రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నది చెప్పండి మీరు, చెప్పరానయ్యో. రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నది? ఏ నిధులు? మరి కేంద్రంలోకి వచ్చినంత మరి ఓట్లు ఎవరికి వేయాలి? మాకేయాలి కదా. కేంద్ర నిధుల కోసమే ఎన్నికలు జరుపుతున్నారు. మరి ప్రజలు ఓలో ఒకటి ఇచ్చే నిధులు ఇచ్చే కేంద్రాన్ని కొట్టిస్తారా, రాష్ట్ర ప్రభుత్వం కొట్టిస్తారా? ఇక డైరెక్ట్ ఇప్పుడు మీరు అన్నారా లేదా కేంద్ర నిధులు అని చెప్పండి. ఇవాళ గ్రామాల్లో చర్చ గదే జరుగుతుంది అన్న. కేంద్రము నిధుల కోసం మాత్రమే వీళ్ళు ఎన్నికలు పెడుతున్నారు. కాబట్టి నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి మీకు అప్పీల్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆట ఏడుస్తున్నది, ఇస్తుంది కొత్త ఇస్తలేరు కాబట్టి బాధ కదా.